ఎలా బ్రతకను నేను ప్రభు యేసు లేనిదే. ఎలా బ్రతకను నేను యేసు లేనిదే. ఎలా బ్రతకను నేను యేసు లేనిదే. నీ కోసమేగా మరి నా ఊపిరి. ఎలా బ్రతకను యేసు లేని జీవితాన మొడుబారిపోతాను. యేసు లేని జీవితాన మొడుబారిపోతాను. నీ కోసమేగా నే వేచి ఉంటాను. నీ కోసమేగా నే వేచి ఉంటాను. నీ కోసమేగా ఆరాధన. నీ కోసమేగా ఆలాపన. నీ కోసమేగా ఆరాధన. నీ కోసమేగా ఆలాపన. ఎలా బ్రతకను నేను యేసు లేనిదే. ఎలా బ్రతకను నేను యేసు లేనిదే. నీ కోసమేగా మరి నా ఊపిరి. ఎలా బ్రతకను అంధకార లోకములో నలిగిపోవచ్చున్నాను. అంధకార లోకములో నలిగిపోవచ్చున్నాను. నీ స్వరము నన్ను తాకుచున్నది. నీ స్వరము నన్ను తాకుచున్నది. నా బాధలు నా వేదన నుండి విడిపించవా నా రక్షక. నా బాధలు నా వేదన నుండి విడిపించవా నా రక్షక. ఎలా బ్రతకను నేను యేసు లేనిదే. ఎలా బ్రతకను నేను యేసు లేనిదే. నీ కోసమేగా మరి నా ఊపిరి. ఎలా బ్రతకను దేవునికి స్తోత్రం కలుగును గాక.
వాక్య సందేశానికి ముందుకు చిన్న ప్రార్థన చేసుకున్నాం. సర్వోన్నతుడవు, సర్వాధికారివి, సర్వంతర్యామివి, సర్వకృపాంతికు దేవుడు, సర్వశక్తిమంతుడు, మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధుడు, నిత్య నివాసివి, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, బలవంతుడకు దేవుడవు, నిత్యుడకు తండ్రివి, సమాధానకర్తకు అధిపతి, మీ పాదములతో వెళ్తున్నాం స్వామి. ఈ దినము కూడా ప్రభా మీ మెల్లని స్వరాన్ని వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనసు లోపడవు మీ ఆశీర్వాదంతో దిగులతో మమ్మల్ని నింపమని యేసే అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆదికాండం 17వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాను. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏళ్ల వానికి సంతానము కలుగునా, 90 ఏండ్ల శారా కనునా అని మనసులో అనుకొనెను. ఈ మనసులో అనుకున్నటువంటి విషయాలు 5 ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. నాకు తెలిసి కొన్ని విషయాలు ఈ అబ్రాహాము గురించి ధ్యానిస్తామండి. 12వ అధ్యాయం, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామను గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించే వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో అనగా, యెహోవా అతను చెప్పిన ప్రకారము అబ్రాహాము వెళ్ళాను. ఇప్పుడే ప్రశ్న ఏంటంటే 15వ అధ్యాయంలో చూసినట్లయినచో, ఇవి జరిగిన తరువాత అంటే లోబడి విధేయత కలిగి నిన్ను విస్తరింపజేస్తూ ఫలించి అభ్యర్థి పొంది విస్తరించి భూమిని నిండిస్తావు, నీవే పితరులకు తండ్రివి అని చెప్తూ ఉన్నప్పుడు సందేహం ఇవి జరిగిన తరువాత 15వ అధ్యాయం, యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. ఇక్కడ మరలా వాగ్దానం ఇస్తున్నాడు, నీ బహుమానం అత్యధికమగుతుంది అని. చూడండి, ఆ మాట 2-3 వచనాలు చదువుతున్నాను. అందుకు అబ్రాము, ప్రభు అయిన యెహోవా నాకు ఏమీ ఇచ్చుననేమి, నేను సంతానము లేని వాడనైపోతున్నానే. దమస్కు ఎలియాజరు నా ఇంటి ఆస్తికర్త అగును గదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం లేదు గనుక నా పరివారములో ఒకడు నా వారసుడగునని చెప్పగా. ఇక్కడ చూసినట్లయినచో చూడండి 4వ వచనం, యెహోవా వాక్యం అతని వద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. ఆయన వెలుపలికి అతను తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరిచూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి, నీ సంతానము అలాగవునని చెప్పాను. అతడు యెహోవాను నమ్మెను. కాబట్టి ఈ 16వ అధ్యాయంలో మరి భార్య తొందరపాటు చర్య. 4-5 వచనాలు చూడండి. అతడు హాగర్తో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. అది తాను గర్భవతినైతేనని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైన దాయను. తొందరపాటు చర్య. కాబట్టి 17వ అధ్యాయంలోనికి వచ్చినట్లయినచో, అబ్రాము 99 ఏళ్లవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నిందారహితుడు నడుచుచు నిందారహితుడై ఉండును. చాలా స్పష్టంగా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదునని అతనితో చెప్పాను. మరలా ఫస్ట్ టైం ఆదికాండం 12వ అధ్యాయం, సెకండ్ టైం 15వ అధ్యాయం, థర్డ్ టైం 17వ అధ్యాయం. చూడండి 15 చదువుతున్నాను. ఇదే 17వ అధ్యాయం 15వ వచనం. మరియు దేవుడు నీ భార్య అయిన శారయి పేరు శారయి అనవద్దు, ఏలైనగా ఆమె పేరు శారా.
నేను ఆమెను దీవించి ఆమె వల్ల నీకు కుమారుని కలుగజేసేదను. నేను ఆమెను ఆశీర్వదించదును. ఆమె జనములకు తల్లి అయిండును. జనముల రాజులు ఆమె వల్ల కలుగుదురని అబ్రహాంతో చెప్పి 4th టైం. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏళ్ల వానికి సంతానము కలుగునా, 90 ఏళ్ల శారా కనునా అని మనసులో అనుకోనేను. 21వ అధ్యాయం. యెహోవా తను చెప్పిన ప్రకారం శారాను దర్శించను. యెహోవా తను ఇచ్చిన మాట చొప్పున శారాను గురించి చేసిన ఎట్లనగా దేవుడు అబ్రహాంతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు శారా కన్నెవాడునైనా తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టెను. ఆరవచనం. దేవుడు నాకు అప్పుడు శారా దేవుడు నాకు నవ్వు కలుగా చేశాను, వీడువారల్లా నా విషయమై నవ్వుదురనను. 90 years అప్పుడు శారా, అబ్రహాం 100 years అప్పుడు దేవుని యొక్క వాక్యం మాట నిబంధన నెరవేర్చే దేవుడు. జాగ్రత్త సుమా, నువ్వు మనసులో ఏమనుకుంటున్నావు? రెండవదిగా యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవిట్లు ఆకాశం నుండి పడితివి. జలములను పడగొట్టిన నీవు నేల మట్టుకు ఇట్లు నరకబడితివి. నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చింతును. ఉత్తర దిక్కున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘ మండలం మీదకి ఎక్కుదును. మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనస్సులో అనుకుంటివి కదా. మంచి ప్లేస్ అండి, మంచి వర్క్. మరి లూసిఫర్కి దేవుడు ఇచ్చాడు. మరి అటువంటి లూసిఫర్ తన స్థానాన్ని పోగొట్టుకొని అధపాతాళంలో పడిపోయి ఆయన మనసులో అనుకున్నాడు దేవునితో సమానంగా. కారణాలు ఉన్నాయి. దేవాది దేవుడే మరి అభిషేకించాడు కనుక ఇక్కడ ఈ సాతానుడు ఎటువంటి వాడంటే 7 తలలు కలిగిన వాడు, మహాఘట సర్పము, 10 కొమ్ములు, 7 కిరీటములు, వాడికి తోకుంది. మరి ఇటువంటి సమస్తము ఇచ్చిన మానవునికి మంటితో చేసి ఆదామవల్ని చేసిన దేవాది దేవుడు అన్నీ ఇచ్చాడు కదా, సమస్తము చేతిలో ఉన్నాయన్నాడు. మరి సింహాసనము ఇస్తానని చెప్పేసరికి లూసిఫర్కి అసూయ పుట్టింది. సింహాసనము సమానంగా చేస్తాను, ముఖ్యమైన వాళ్ళకే కదా ఆధిపత్యం ఇచ్చేది, అధికారం ఇచ్చేది. కానీ వాళ్ళ ఏమైపోయిందంటే అసూయ పుట్టింది, ధనదాహం పుట్టింది. దీనివల్ల ఏమైపోయారంటే మరి అధః పాతాళంలో పడిపోయారు. కాబట్టి కటిక పాతాళమందలి కటిక చీకటి బిలమిలోనికి 2 పేతురు 2:4 ఆ మాటలు ఉన్నాయి. కటిక చీకటిలో నిత్య పార్శ్వములతో బంధించబడిన యూదా పత్రిక 6వ వచనంలో ఉంది. ఆకాశం మండలమందున్న దురాత్మల సమూహం ఎఫెసీయులకు రాసిన పత్రిక మరి 6:12. ఇవన్నీ ప్రేతలు. ఇవి మరి మనసులో అనుకున్న వారి కారణాలను బట్టి మధ్యాకాశములో భూమి మీద భూమి క్రింద బంధించబడినటువంటి వారు. కనుక లూసిఫర్ లాగా నీవేమన్నా మరి అనుకుంటున్నావా, ఆలోచిస్తున్నావా? ఒకసారి మనవి చేసుకోమని మనం. మూడవదిగా 2వ సమూయేలు 6వ అధ్యాయం 16వ వచనం. యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తెకు మీకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయచ్చు నాట్యమాడుచునున్న దావీదును కనుగొని
తన మనస్సులో అతని హీనపరచను, తన మనస్సులో అతనే హీనపరిచింది. ఎంతటి అవమానకరం అండి. పుట్టినిల్లు గొప్పదే, మెట్టినిల్లు గొప్పదే. ఆమె ఎవరు? మీకాలు, కింగ్ డేవిడ్ ఫస్ట్ వైఫ్. తెలుసా మీకు? శాపాన్ని కొని తెచ్చుకుంది. అతడు ఎర్రని వాడు, చక్కని నేత్రములు గలవాడు, చూచుటకు సుందరమైన వాడు, అభిషేకించబడిన వాడు, శూరుడు, వీరుడు, ధీరుడైనటువంటి దావీదుని ఎంతగా తన మనసులో హీనపరుస్తుంది. తన తండ్రి జయించలేకపోయినటువంటి గాతువాడైన మరి గొలియాతును అంతఃపురంలో చేరి సైనికులను పంపిస్తున్నాడే కానీ 40 దినాలు వాడు అరుస్తూ గావుకేకలు పెడుతూ, మీలో ఒకడు రండి, నేను వస్తాను ఫిలిష్తీయుల తరపున, మనిద్దరం ఫైట్ చేస్తాం, ఎవరు ఓడిపోతారో వాళ్ళు గెలిచిన వాళ్ళకి దాసోహం అంటే వాడు అరుపులు విని పారిపోతున్నారు. అటువంటి సందర్భంలో దావీదు అక్కడికి వచ్చాడు. తండ్రి అయిన యెష్షయి పంపించాడు, అన్నలు ఎలా ఉన్నారు చూసినారా నాయన అని. అప్పుడు ఆ స్వరం వినబడుతోంది, గొలియాతు స్వరం, మరి సౌలు స్వరం కూడా. వాడు ఎవడైతే గెలుస్తాడో వాడికి నా కూతుర్ని ఇస్తా, రాజ్యంలో కొంత ఇస్తా అని అన్నాడు. ఏం చెప్తున్నాడు అని అన్నాడు. అడిగి తెలుసుకున్నాడు, ఇలాగా అని. అయితే నన్ను రాజునంతకు తీసుకెళ్ళండి, వాడంతటి వాడాడు అని అన్నాడు. అడమాటలని మరి రాజు దగ్గర తీసుకెళ్తే, నువ్వు బాలుడవు, విద్యాభ్యాసం నేర్చుకోలేదు, నువ్వు వాడిని గెలవలేవు, మేమే గెలవలేక చతికిలబడి ఉన్నాము అని తృణీకరించాడు. అయితే వాడు చెప్పిన మాటను బట్టి, నేను గొర్రెలను కాయుచుండగా సింహము వచ్చి ఒక గొర్రె పిల్లను తీసుకుని పోవచుండగా దాని నోట నుండి గొర్రె పిల్లను విడిపించాడు. అలాగే ఒక ఎలుగుబంటి వచ్చి కూడా గొర్రె పిల్లను తీసుకుని వెళ్తుండగా దాని నోట నుంచి ఆశ్చర్యపోతున్నాడు వాడు మాటలు. అప్పుడు సౌలు, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక, వెళ్ళు అన్నాడు. అట్టి గొలియాతును ఏంటండి సునాయాసంగా మాటలు చూడండి, చాలా స్పష్టంగా. మొదటి సమయాలు 17వ అధ్యాయం 38వ వచనం. పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునికి ధరింపజేసి రాగి శిరస్త్రాణం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచము తొడిగించను. ఈ సామాగ్రి దావీదునకు వాడుకలేదు కనుక తాను తొడిగిన వాటిపైన కత్తి పట్టుకొని వెళ్ళగలిగింది లేదని చూచుకున్న తరువాత దావీదు, ఇవి నాకు వాడుక లేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకుని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో ఉంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయుని చేరువకు పోయాను. డాలు బోయివాడు తనకు ముందు నడువుగా ఆ ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి చుట్టూ పారజుచ్చి దావీదును కనుగొని, అతడు బాలుడై ఎర్రని వాడును రూపశీలుండుట చూచి అతన్ని తృణీకరించను. ఫిలిష్తీయుడు, కర్ర తీసుకుని నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించాను. నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమి మృగములకును ఇచ్చివెత్తునని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా, దావీదు, నీవు కత్తియు ఈటియు
బల్లెమును ధరించుకుని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతను. ఇశ్రాయేలులో దేవుడు నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూ మృగములకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మను మా చేతికి అప్పగించునని చెప్పాను. ఆ ఫిలిస్తీయుడు లేచి దావీదును కలియుటకై అతనికి ఎదురుగా పోగా దావీదు వాణ్ణి ఎదుర్కొనుటకు సైన్యముల తట్టు త్వరగా పరిగెత్తిపోయి తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిస్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురు వచ్చినందున వాడు నేలను బోర్ల పడెను. దావీదు ఫిలిస్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేక వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిస్తీయుని కొట్టి చంపాను. వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తిపోయి ఫిలిస్తీయుని మీద నిలుచుండి వాని కత్తి వరదూసి దానితో వాని చంపి వాని తలను తెగవేసెను. ఫిలిస్తీయులు తమ సూర్యుడు చచ్చుట చూచి పారిపోయిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్టి మరి దావీదును ఏం చేస్తుంది మీకాలు? మనసులో హీనపరుస్తూ ఉంది. చూడండి మాటలు మళ్ళా చదువుతాం. 6వ అధ్యాయం 5వ వచనం. దావీదును ఇశ్రాయేలందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలను, స్వరమండలములను, తంబురులను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండేది. వారు నాకోను కళ్ళమున దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలుదారులందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపం ఉజ్జా మీద రగులుకొను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమంది అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసము వద్ద పడి చనిపోయాను. యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవము కలుగజేయగా దావీదు వ్యాకుల పడి ఆ స్థలమునకు పెరేజ్ ఉజ్జా అని పేరు పెట్టాను. నేటికి దానికి అదే పేరు. ఆ దినమున యెహోవా మందసము నా యొద్ద ఎలాగూ ఉండుననుకుని దావీదు యెహోవాకు భయపడి యెహోవా మందసమును దావీదుపురంలోనికి తన యొద్దకు నొలక గిత్తీయుడకు ఒబెదెదోము ఇంటి వరకు తీసుకుని అచ్చట ఉంచెను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడకు ఒబెదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబెదెదోమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించెను. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఒబెదెదోము ఇంటి వారిని అతను కలిగిన దాన్ని అంతటిని ఆశీర్వదించుచున్నాడని సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఒబెదెదోము ఇంటిలో నుండి దావీదుపురమునకు ఉత్సవముతో తీసుకుని వచ్చెను. ఎట్లనగా యెహోవా మందసమును మోయువారు 6 అడుగులు సాగగా ఎత్తు 1 క్రొవ్విన దూడ 1 వధింపబడెను. దావీదు నారతో నేయబడిన ఎఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. ఇలాగున దావీదును ఇశ్రాయేలీయులందరూ ఆర్భాటముతోను బాకా నాదములతోనూ యెహోవా మందసమును తీసుకుని వచ్చిరి. యెహోవా మందసము దావీదుపురమునకు రాగా సౌలు కుమార్తె మీకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయిచు నాట్యమాడుచున్న
దావీదును కనుగొని తన మనసులో అతని హీనపరచను. చూడండి 22వ గమనించినట్లయినచో దీన్ని బట్టి ఒబెదెదోము మరి ఇంటిలో అందరికీ ఆశీర్వాదం. అది చూచినటువంటి మరి దావీదు తిరిగి తన దగ్గరకు తీసుకుని వచ్చాడు. మరి వచ్చిన తర్వాత జరిగిన సంఘటన చూడండి, 21, 22 వచనాలు చదువుతున్నాను. నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీయులను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకున్న యెహోవా సన్నిధిని నేను అలాగు చేసి తిని, యెహోవా సన్నిధిని నేను ఆట ఆడి తిని, ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి గనుడనగుదునని మీకాలతో అనెను. మరణము వరకు సౌలు కుమార్తె మీకాలు పిల్లలు కనకయుండెను. దావీదు భార్యలందరికీ పిల్లలు ఉన్నారు, ఈమె ఒక్కతికే శాపం. తన మనసులో దావీదును హీనపరిచింది. తను ప్రయాసపడుతూ దేవుని మందసం పట్టబడిందని ఆ పట్టబడిన మాంసాన్ని తిరిగి తీసుకుని వస్తుండగా సంతోషభరితుడై ఆనందించుతూ గంతులు వేయుచుండగా హీనపరచడం. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, అవివ నువ్వు ఎవరిని హీనపరుస్తున్నావు? నీ భార్యనా, నీ భర్తనా, నీ పిల్లలనా, నీ తల్లిదండ్రులనా, దేవున్నా, దైవజన్నా, ఎవరిని నువ్వు హీనపరుస్తున్నావు? ఒక్కసారి ఆలోచించుకున్నామని మనం చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోక తండ్రి, ఇది నా మనసులో అనుకున్నటను గురించినటువంటి 3 సత్యాలను క్లుప్తంగా తెలియపరిచినందుకు వందనాలు, స్తోత్రాలు. అబ్రహామును గురించి, మరియు సాతానుడు తేజో నక్షత్రం గురించి, నా తండ్రి యువరాణి మీకాళ్ళ గురించి తెలుసుకున్నాం. మిగతా 2 విషయాలు ప్రభు వచ్చే వారం తెలుసుకుంటూ సహాయం చేయమని, మహిమ గంత ప్రభావాలు మీకు ఆరోపబడినట్లుగా మా మీదకి మీ ఆశీర్వాదం దీవెనకల్లో సహాయం చేయమని యేసు శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. తిరిగి వచ్చే వారం కలుసుకుందామండి. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.